ఇగో సిచ్యువేషన్ ఎట్లుందంటే ఓటే అడగట్లే పలు కాలనీ వాసుల ఎదురుచూపులు, అందరికీ అందని ఎన్నికల తాయిలాలు, పక్క కాలనీల్లో ఇస్తున్నారేమో అని ఆరా, రాత్రి వరకు నేతల చుట్టూ ప్రదక్షిణలు, పైనుంచి వచ్చినా పంచట్లేదని ఆగ్రహం, ఖమ్మంలో ఓటుకు 500 కొందరికే. ఈ కొందరికే ఇవ్వడం అన్నది నిండా ముంచుతుందరా నాయన. ఇప్పుడు పక్క కాలనీలో ఇచ్చి ఈ కాలనీ లేదనుకో కోపమే కదా జనానికి. ఇప్పుడు చాలా చోట్ల అదే జరుగుతున్నది. ఇప్పుడు మొత్తం జనానికి ఇవ్వడం అన్నది అంత సాధ్యమయ్యే పని కదా. 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, ఎట్లా మరి? అందుకే 100 రూపాయలు 200 రూపాయలు పంచుతున్నారు కొన్ని ప్రాంతాల్లో. మనం మన 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 వాల్యూ 100-200. మన పైసలు తీసుకొని మనం ఓటేస్తే మనం మన సిగ్గు శరం అన్నీ వదిలేసినట్టే. ఇక ఆలోచించండి దయచేసి. ప్రచార పర్వం ముగిసి ప్రలోభాల పర్వానికి తెరలేచిన ఇంకా డబ్బులు అందకపోవడం, కనీసం ఓట్లు అడగడానికి కూడా నాయకులు రాకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఉప్పల్ నియోజకవర్గంలోని సూర్యనగర్ ప్రాంతంలో ఓటు వేయాలంటూ ఏ పార్టీకి చెందిన నాయకులు ఇంటికొచ్చి అడగట్లేదంటూ చాలామంది మహిళలు చెప్తున్నారట. ఇటీవల రోడ్ షో సందర్భంగా స్థానిక పార్టీ నేతలు పిలిస్తే వెళ్ళామని, అప్పుడు 300 రూపాయల చొప్పున ఇచ్చారని, ఆ తర్వాత నాయకులు తమ వైపు తిరిగి చూసిందే లేదని ఒక మహిళ ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఉప్పల్ అంటే దేని కిందకి వస్తుంది? మేడ్చల్ మల్కాజిగిరి కిందకి వస్తుంది. దాదాపు 35-36 లక్షల ఓటర్ల నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయినా అక్కడ కలవడానికి అవకాశం ఉండదు. ఎంపీ ఎలక్షన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్నది అంత ఈజీ కాదు. ప్రతి ఏరియాకి వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. సూర్యానగర్ ప్రాంతంలోనే కాదు, నగరంలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఇంటింటికి తిరిగి ఓటేయాలంటూ అభ్యర్థించడమే కాకుండా మద్యం డబ్బులు పంచిన నాయకులు ఈసారి కొన్ని ప్రాంతాల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజధాని శివారు ప్రాంతాల్లోని లోక్సభ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఒక్కొక్కరు కనీసం దాదాపు 50 కోట్ల మేర ఎన్నికల ఖర్చును అంచనా వేసుకున్నారు. ఇంకొందరైతే 100 కోట్లైనా పర్లేదు గెలుపు సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు. కానీ పంపిణీలు మాత్రం కొన్ని ప్రాంతాలకే చేసిరట. అయ్యో, జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. మనం అంటే చివరికి సిచ్యువేషన్ ఏడి దాకా వచ్చింది? పైసలు ఇస్తేనే ఇక పైసలు ఎట్లాగో ఇస్తారు, ఇక పైసలు తీసుకోవాలా అన్న ఇదిలో ఉన్నారు జనం చూడండి. ప్రలోభాల పర్వంలో కొత్త పోకడ తెరపైకి వచ్చింది. నోటు కోసం ఓటర్ల నుంచి వింత నిరసనలు హోరెత్తుతున్నాయట. డబ్బు ఇవ్వాల్సిందే అంటూ అధికార పార్టీ నేతలు అభ్యర్థులకు ఆదివారం పలు నియోజకవర్గాల్లో చుక్కలు చూపించారట. ఓటు డబ్బులు నొక్కేశారంటూ ఆ పార్టీ నాయకులు ఇళ్ళు కార్యాలయాలను ముట్టడించిరట. ఎక్కడికక్కడ రోడ్డెక్కిరట. అందరికీ ఇచ్చి మాకు ఆపుతారా అంటూ జనం ఆగ్రహంతో ఉన్నారట. ఇది ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్. ఇగో ఉదాహరణకు ముషీరాబాద్లోని ఒక బస్తీలో ఓటుకు 500 రూపాయల వరకు పంపిణీ చేయగా సమీపంలోని మరో బస్తీలో అసలు డబ్బులే ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిరట. వాళ్ళకి ఏలే మాకెట్లా అని. సోమవారం పోలింగ్ కావడంతో ఆదివారం మద్యం డబ్బులు పంచుతారని పలు కాలనీలు బస్తీవాసులు రోజంతా ఇంట్లోనే ఉన్నారట. చూడురిగా ఆయన 200-300 రూపాయల పని వదిలేసి ఆడ 200-300 వస్తాయని ఎదురు చూసిరట. జనాన్ని తయారు చేసిరట్లా. ఇప్పుడు ఇక్కడ ప్రజలను కాదు తప్పుపట్టాల్సి, జనాన్ని అట్లా తయారు చేసిరు. అందుకే మనలో కూడా అవగాహన చైతన్యం రావాలి. కానీ ఎక్కడ నాయకుల జాడ కనిపించలే. దీంతో సాయంత్రానికి వారంతా ఒక చోట చేరి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట. మీకేమైనా వచ్చినాయా, మాకు వచ్చే అవకాశం ఉందా అని. వేరే ప్రాంతాల్లో ఉన్న తమ స్నేహితులు బంధువులకు ఫోన్లు చేసి ఆరాధిస్తున్నారట. ఖైరతాబాద్లోని చింతల బస్తీ ప్రాంతంలో ఒక పార్టీ ఎప్పుడూ డబ్బుల పంపిణీ బాధ్యతను స్థానిక నేతకు అప్పగిస్తుందట. సాధారణంగా పోలింగ్ తేదీకి 2 రోజుల ముందే ఆయన డబ్బు మద్యాన్ని ఓటర్లకు సప్లై చేస్తారట. కానీ ఈసారి ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారట. కొందరైతే డబ్బులు ఏమైనా ఇస్తారా అని సదరు లీడర్ ఇంటి చుట్టూ ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తిరుగుతున్నారట. సంబంధిత డివిజన్ స్థాయి నేతకు ఫోన్ చేసినా స్పందన లేదట. పైసలు వచ్చినా సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఒక అభ్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఫండ్ను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చేరవేసినా అక్కడి నుంచి డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లకు వచ్చాయా, ఇంకా కింది స్థాయికి చేరకుండా ఎక్కడికక్కడే దిగమింగినట్టు పార్టీ నేతలు కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అలాగే ఖమ్మంలో కూడా కొందరు అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలు, గంపగుత్తగా తమకు ఓట్లు పడే ప్రాంతాలు, పోటీ హోరాహోరీగా ఉండే చోట్ల మాత్రమే ఓటుకు 500 చొప్పున పంపిణీ చేసినట్టు సమాచారం. పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రముఖ ప్రాంతాలు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా నివాసం ఉండే నివాస ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో నగదు పంపిణీ చేయలేదట. ఇట్లా సో ఈ రకంగా పైసల కోసం జనం ఎదురు చూసిరట. వెంకటరామిరెడ్డి అయితే దగ్గర 100 కోట్ల దాకా పంచినట్టు, 50-100 కోట్ల దాకా పంచినాడు. నిన్న దొరికినాయి మెదక్లో పైసలు.
ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో. నెక్స్ట్